హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? ఇలా కార్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. సన్ రూఫ్ ఎక్కేసి మా ఇంట్లో మునక్కాయలు ఉంటే మునగ చెట్టుకున్న మునక్కాయలన్నీ కోసుకుంటున్నాను అనమాట. సో కర్రీ ప్రిపేర్ చేద్దామని ఇవాల్టి వీడియోలో మీకు మంచి రుచికరమైన స్పెషల్ కర్రీ అయితే చూపించబోతున్నాను. అదేంటి అంటే మునక్కాయ ఎగ్ కర్రీ. సో దానికోసం అయితే ఒక బాండల్ తీసేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. నెక్స్ట్ ఒక 2 to 3 ఆనియన్స్ కట్ చేసి నీట్గా సన్నగా స్లైసెస్ చేసి వేసుకోండి. దాంతో పాటుగానే కొంచెం కరివేపాకు తెల్లగడ్డలు వేసుకోండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులో మనము కట్ చేసుకున్న మునక్కాయలు అయితే వేసుకుంటున్నాము. అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో మునక్కాయలు ఎందుకు ముందుగా యాడ్ చేశానంటే కొంచెం త్వరగా మగ్గుతాయి కాబట్టి ముందుగానే యాడ్ చేసేసుకున్నాను. మనము కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే పులుసు కాబట్టి. అండ్ నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ అంటే పసుపు అయితే వేసేసుకున్నాను. సో ఇవి కాస్త మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, అంటే బాగా మగ్గనివ్వాలి. అండ్ నెక్స్ట్ సన్నగా తరిగిన 2 టొమాటోలు అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను కాబట్టి, అంటే చింతపండు రసము నేను లైట్గా యాడ్ చేస్తున్నాను. సో అందుకని మామిడికాయ ముక్కలు పులుపుకి సరిపోతాయని యాడ్ చేశాను. అండ్ లాస్ట్లో కొంచెం కారం జల్లుకొని ఉప్పు చూసుకొని టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోండి. కాసేపు ఒక 20 minutes కరెక్ట్గా ఇవి మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే నీట్గా ఉడికిపోతాయి. నేను కరెక్ట్గా 10 minutes బాయిల్ చేసుకున్న ఎగ్ను అయితే వేసుకుంటున్నాను. ఒక 3 eggsని యాడ్ చేసుకున్నాను. అవి చాలా కరెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. 10 minutes అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సో అవి వేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇవి వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.